గుర్తుపెట్టుకో బాస్, మనలో చాలా మంది కోరుకున్న జీవితం దొరకదు, అలా అని ఆశల్ని తాకట్టు పెట్టలేం. చూడు బాస్, దొరికిన దాంతో సర్దుకుపోవడం, మన రాత ఇంతేలే అని కాంప్రమైజ్ అయిపోవడం, ఇవన్నీ ఈ సొసైటీ మనకు ఉచితంగా నేర్పించే పాఠాలు. ప్రాక్టికాలిటీ అనే పేరుతో మన కలల్ని ఎలా నెమ్మదిగా చంపుకోవాలో, ఎలా మనల్ని మనమే ఒప్పించుకోవాలో చాలా చక్కగా ట్రైనింగ్ ఇస్తారు. కానీ నీకు ప్రాణం లాంటి ఆశల్ని, నీకంటూ ఉన్న గుర్తింపుని నలుగురి మెప్పు కోసం వదిలేసుకుంటే అసలు బ్రతికుండి ఏం లాభం బాస్? జీవితం మన కోరికలకు చెక్ పెట్టొచ్చు, కొన్ని దారులు మూసేయొచ్చు, కొన్ని అవకాశాలు లాక్కోవచ్చు, కానీ కలలు కనకుండా మాత్రం ఆపలేదు. ఆశ అనేది గెలిచిన వాడి ఆస్తి కాదు బాస్, పడిపోయినా మళ్లీ లేచేవాడి శ్వాస. గూడు చెదిరిందని పక్షి ఎగరడం మానదు, వానరాకడ ఆలస్యమైందని విత్తనం భూమి మీద నమ్మకం కోల్పోరు. మనిషి కూడా అంతే బాస్, తన ఆశలు దూరం అయ్యాయని కాదు, నా ప్రయాణం ఇంకా పూర్తి కాలేదే అని మరో అడుగు వేయగలిగిన వాడే చివరికి తన కథని తానే రాసుకోగలడు. చివరిగా ఒక్క విషయం, ఆశ అనేది గమ్యం కనిపించినప్పుడు పుట్టే సంతోషం కాదు, చీకట్లో కూడా మరో అడుగు వేయించే ధైర్యం. ఇవన్నీ ఈ సొసైటీ మనకు